राधा स्वामी, राधा स्वामी दयाल की दया, राधा स्वामी सहाय। जहाँ आँख खोली वहीं तुझको पाया, कहीं ज्योति धातु कहीं था तू छाया। जहाँ आँख खोली वहीं तुझको पाया, कहीं ज्योति धातु कहीं था तू छाया। कमल है कमल का बना रूप तुझसे, बना रूप तुझसे। कमल है कमल का बना रूप तुझसे, बना रूप तुझसे। हुआ भंवरा और वास तू लेने आया, कहीं ज्योति था तू कहीं था तू छाया। जहाँ आँख खोली वहीं तुझको पाया, कहीं ज्योति धातु कहीं था तू छाया। पवन है आकाश आग, मिट्टी है पानी, मिट्टी है पानी। पवन है आकाश आग, मिट्टी है पानी, मिट्टी है पानी। तू सब कुछ है और सब में रहता है छाया, कहीं ज्योति धातु कहीं था तू छाया। जहाँ आँख खोली वहीं तुझको पाया, कहीं ज्योति धातु कहीं था तू छाया। कहीं हो के प्रगट दिया सबको दर्शन, दिया सबको दर्शन। कहीं हो के प्रगट, कहीं हो के प्रगट दिया सबको दर्शन, दिया सबको दर्शन। कहीं छुप गया छुप के छवि को छुपाया, कहीं ज्योति धातु कहीं था तू छाया। जहाँ आँख खोली वहीं तुझको पाया, कहीं ज्योति धातु कहीं था तू छाया। छुपा आग के रूप चकमक में बैठा, चकमक में बैठा। छुपा आग के रूप चकमक में बैठा, चकमक में बैठा। हरी मेहंदी में लाली का रंग लाया, कहीं ज्योति धातु कहीं था तू छाया। जहाँ आँख खोली वहीं तुझको पाया, कहीं ज्योति धातु कहीं था तू छाया। जिधर देखता हूँ तुझे देखता हूँ, तुझे देखता हूँ। जिधर देखता हूँ तुझे देखता हूँ, तुझे देखता हूँ। मेरे दृष्टि में आप तू ब्रह्मा माया, कहीं ज्योति धातु कहीं था तू छाया। दया राधा स्वामी की मुझ पर हुई अब, मुझ पर हुई अब। दया राधा स्वामी की मुझ पर हुई अब, मुझ पर हुई अब। परम संत अवतार धर कर चिताया, कहीं ज्योति धातु कहीं था तू छाया। जहाँ आँख खोली वहीं तुझको पाया, कहीं ज्योति धातु कहीं था तू छाया। ఈ శబ్దంలో పురంధని మహర్షి దాతా దయాల్ శివవ్రతలాల్జీ మహారాజ్ ఆ సర్వాధార సర్వేశ్వరుని పరమాత్మను ఉద్దేశించి చెప్తున్నారు. తన మనోభావన చెప్తున్నారు, తన మనసుకి ఏమనిపించిందో అది చెప్తున్నారు. జాక్ ఖోలి వహీ తుజ్, కళ్ళు తెరిచినప్పటి నుంచి ఎప్పుడు కళ్ళు తెరిచి చూసినా కూడా జాక్ ఖోలి వహీ తుజ్కో పాయ్. కళ్ళు తెరిచి చూసినప్పుడు మనకేం జరుగుతుంది? ఏవో కనపడతాయి, ప్రతి వస్తువులు కనపడతాయి, ఇంట్లో కానీ బయట కానీ. అన్నిటి లోపల నీవే కనిపిస్తున్నావు, అన్ని వస్తువుల లోపల నీ దర్శనమే లభిస్తూ ఉన్నది. ఆ భగవంతుడిని ఉద్దేశించి అంటున్నాడు. కहीं ज्योति
జహా ఆँख खोली వహీ తుజ్కో. కన్ను విప్పి చూడగానే నేను చూస్తున్నా. కన్ను విప్పి చూస్తే నీవు కనిపిస్తున్నావు. ఎక్కడ చూసినా నీవే కనిపిస్తున్నావు. కహీ జహా ఆँख खोली వహీ తుజ్కో పాయా. కహీ జ్యోతి ధాతు కహీ ధాతు ఛాయ. ఒక చోట ప్రకాశ రూపంలో ఉన్నావు, కాంతి రూపంలో ఉన్నావు, ఇంకొక చోట ఛాయ నీడ రూపంలో కనిపిస్తున్నావు. అంటే ఆ వెలుతురు నీదే, చీకటి నీదే, ప్రకాశము నీదే, అంధకారము నీదే, నీడ నీవే, అసలు స్వరూపము నీదే, అన్నీ నీవే. సర్వం ఆ జగత్తంతా ఈశ్వరమయంగా కనిపిస్తుంది, పరమాత్మమయంగా కనిపిస్తూ ఉన్నది. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది. ఆ స్థితి రావాలంటే మన లోపల మన హృదయం ప్రేమమయమై ఉండాలి. మన మనసు లోపల ప్రేమ నిండి ఉంటే సృష్టి అంతా భగవన్మయంగా కనిపిస్తుంది. कमल है कमल का बना रूप तुझसे, बना रूप तुझसे. कमल है कमल का बना रूप. కమలం కమలం పువ్వు, తామర పువ్వు నీటిలో ఉంటున్నా, బురదలో ఉంటున్నా కూడా అది బురదను అంటించుకోదు, నీటిని అంటించుకోదు. అదేవిధంగా సంత మహాత్ములు, సాధువులు, సత్పురుషులు ప్రపంచంలో ఉంటూ ఉన్నా కూడా ఈ ప్రపంచంలో ఉన్న దుర్గంధాన్ని, మురికిని కానీ నీటిని కానీ అంటించుకోరు. అంటే దేని బంధాలలోకి రారు, సుఖదుఖాల బంధనాలలోకి సత్పురుషులు రారు. అందుకే కమలతో సమానంగా జీవించమని అంటారు. మనం ప్రపంచంలో ఉంటూ ఉన్నా కూడా ఇక్కడి స్థితిగతులు ఏవి మన మనసుకు అంటకూడదని. అంటే స్థితిగతులు అంటే సుఖదుఖాలకు మనం అతీతంగా ఉండాలని. సుఖం వస్తే సంతోషపడము, పొంగిపోవడం, దుఃఖం వస్తే కష్టాలు, క్లేశాలు, సమస్యలు వస్తే బాధపడిపోవడం, అవన్నీ చేయకుండా నిర్లిప్తంగా ఉండమని అనే. ఎందుకంటే ఇది కొన్ని రోజుల ప్రపంచం, ఇది వదిలిపెట్టి వెళ్ళిపోయేదే. ఈ జగత్తు మిథ్య అనే. అంటే మిథ్య కాదు, జగత్తు ఉన్నది, మనం లేనప్పుడు ఉన్నది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటుంది. కాకపోతే మన లోపల వస్తున్న ఆలోచనలు, మన భావ విచారాలే మిథ్య. ఒకరోజు మనకు ఇది సంతోషంగా, ఇది మనకు సుఖం ఇచ్చిన వస్తువే కొంతకాలానికి అది దుఃఖ కారణమైపోవచ్చు. అంటే మారిపోయేది మారిపోయేది స్థిరం కాదు, అస్థిరమైనటువంటిది. భగవంతుడు సర్వాధార సర్వేశ్వరుడు అస్థిరమైనటువంటి వాడు కాదు, స్థిరమైనటువంటి వాడు. ఎప్పుడు ఒకే విధమైన, అంటే సత్యము, ప్రేమ, దయలు ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయి, వాటి లోపల మార్పు ఉండదు. కనుకని ఈ సృష్టి సర్వం ప్రేమమయమై మనకు దర్శనం ఇచ్చినప్పుడు, యావత్ సృష్టి ప్రేమమయంగా అనిపించినప్పుడు, ఎటు చూసినా ఆ భగవత్ స్వరూపంగా అనిపించినప్పుడు అంతటా దర్శనం దొరుకుతుంది. అనిపించినప్పుడు ముందుగా మన మనసు ప్రేమమయం కావాలి. ఆ సర్వాధార సర్వేశ్వరుణ్ణి అన్ని ప్రాణుల్లో చూడగలిగే మనస్తత్వం మనకు అలవడాలి. రాళ్లలోన, రప్పలలోన, చెట్లులోన, చేమలోన, అన్నిట్లోపల ఎటు చూస్తే అటు. జిధర్ దేఖ్తా హూ ఉధర్ తూ హీ తూ హై. ఎటు చూస్తే ఆయన, ఎటు చూసినా ఆయనే కనిపించే దృష్టి మనకు అలవడాలి. కమల్ హై కమల్ కా బనా రూప్. కమలాన్ని సృష్టించిన వాడెవరు? నీటిని సృష్టించిన వాడెవరు? కమలము తన సృష్టి, నీళ్లు తన సృష్టి, బురద తన సృష్టి, సర్వం తన సృష్టి. ఆ సర్వాధార సర్వేశ్వరుని, ఈశ్వరుని సృష్టి. తర్వాత హువా భౌరా ఔర్ బాస్ తూలేనే. కమలం పుష్పంలో నుంచి సుగంధం వెలువడుతుంది. ఆ సుగంధాన్ని ఆస్వాదించడానికి తుమ్మెద రూపం ధరించి నీవే వస్తున్నావు. హే ప్రభు, హే ఈశ్వర, నీవే తుమ్మెద రూపంలో నీవే వచ్చి నీవే సృష్టించిన కమల పుష్పంలోని, తామర పువ్వులోని సుగంధాన్ని ఆఘ్రాణిస్తున్నావు. కమల్ హై కమల్ కా బనా రూపు తుజుసే, బనా రూపు తుజుసే. హువా భౌరా ఔర్ బాస్ तू लेने आया, कहीं ज्योति धातु
कहीं था तू छाया। पवन है आकाश आग, मिट्टी है पानी, మిట్టి హే పాన్. పంచతత్వాల గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. భూమి, నీళ్ళు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవన్నీ సృష్టించిన వాళ్ళు ఎవరు? ఆయనే, ఆ ఈశ్వరుడే, ఆ భగవంతుడే. పవన్ హే ఆకాశ్, పవన్ గాలి, ఆకాశం ఆకాశము, ఆగ్ అగ్ని, మిట్టి అంటే భూమి మట్టి, పానీ అంటే నీళ్ళు. पवन है आकाश आग, मिट्टी है पानी, मिट्टी है पानी, तू सब कुछ में, तू सब कुछ है और सब में रहता है. అన్నీ నీవే, అన్నిట్లో నీ ఆకృతి నీ నీడనే ఉంటున్నది, అన్నిట్లో నీవే దర్శనమిస్తున్నావు, అన్నీ నీవే, సమస్తం నీవే. ఈ ఈ సమస్త సృష్టి, సమస్త ప్రపంచము ఆయన రేడియేషనే, ఆయన సంకల్ప రూపాలే. ఆయన సంకల్పము, సంస్కారము, విచారాల రూపమే, రేడియేషన్ రూపమే సర్వధ భగవంతుని స్వరూపాలే, భగవంతుని సృష్టి కనుక. అందుకే ఏమంటున్నాడు? పవన్ హై ఆకాశ ఆగ్, మిట్టి హై పాని. ఇవన్నీ దేనికి ప్రతీకలు? పంచత్వక్కులు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రతీకలు. జలము, భూమి, ఆకాశము, వనస్పతులు, సూర్యుడు, చంద్రుడు, తారాగణం, ఇవన్నీ కూడా ఆ ఈశ్వర స్వరూపాలే, ఆ భగవత్ స్వరూపాలే. ఎందుకంటే ఒకవేళ భూమి ఆగ్రహిస్తే మనం ఎక్కడ పోతాం? భూమి ఆగ్రహించినా, ఆకాశం ఆగ్రహించినా, ఏది లేకపోయినా భూమాత భూకంపాలు వస్తే మనిషి ఏమైపోతాడు? ఎంతసేపు మనిషి జీవనం తరిగిపోవడానికి, నశించిపోవడానికి. ఆకాశం, జలం, నీళ్లు లేకుంటే జీవితం గడుస్తుందా? ఆకాశం గొడుగై మనకు ఉన్నది. అగ్ని లేకుంటే ఉండగలుగుతామా? గాలి లేకుంటే ఒక క్షణమైనా జీవించగలుగుతామా? ఇవన్నీ మనిషి జోపిండే సో బ్రహ్మాండే అంటారు. ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఇవన్నీ పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అన్నీ మన శరీరంలోనే ఉన్నాయి, బయట ప్రపంచంలో ఉన్నాయి. అంతరంగంలో ఉన్నవి దర్శనం కావాలంటే ముందు బయట ప్రపంచము మనకు ఈశ్వరమయంగా తోచాలి, ఈశ్వరమయంగా అనిపించాలి. అందుకు మన హృదయం ప్రేమమయం కావాలి. ఏది వస్తువును చూసినా ఆ భగవంతుడే కనిపించాలి. భగవంతుడు కనిపిస్తే, దర్శనమిస్తే ఎంత సంతోషపడతాం. జన్మ సార్థకమైపోయింది అన్నంత సంతోషం, అవధుల్లేని సంతోషం, ఇంత అని చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అట్లాగే ప్రతి జీవి లోపల ఆ భగవంతుడే, మనను సృష్టించిన భగవంతుడే ఇతర జీవులను సృష్టించినాడు కనుక ఎక్కడ చూసినా ఆయనే దర్శనం మనకు దొరకాలి. ఆయన దర్శనాన్ని అన్ని జీవుల లోపల చేసుకోవాలి. అన్ని జీవుల లోపల ఆయనను దర్శించుకునే మనసు మనకు ఏర్పడాలి. హృదయం ప్రేమమయం కావాలి. అదే చెప్తాడు మహారాజు. పవన్ హై ఆకాశ ఆగ్, मिट्टी है पानी, मिट्टी है पानी, तू सब कुछ है और सब में रहता है छाया, कहीं ज्योति धातु, कहीं था तू छाया, कहीं हो के प्रगट दिया सबको दर्शन, दिया सबको दर्शन, कहीं छुप गया छुप के छवि को छुपाया, कहीं ज्योति धातु, कहीं था तू छाया, కహీ హోకే పర్గట్ దియా సబ్. ఒక చోట నీవు ప్రకటమై అందరికీ దర్శనమిచ్చినావు, ఇంకొక చోట కహీ ఛుప్గయా ఛుప్కే ఛబికో ఛూప, నీ శోభను, నీ అందాన్ని, నీ సౌందర్యాన్ని ఒక చోట దర్శనమిచ్చినావు, ఇంకొక చోట దాచిపెట్టినావు, ఇంకొక చోట మాయతో కప్పి ఉంచినావు కొన్ని చోట్ల. అంటే కొన్ని చోట్ల నువ్వు దర్శనమిచ్చినావు, కొన్ని చోట్ల ఇవ్వటం లేదు. అంటే పాత్రత ఉన్న వాళ్లకు దర్శనం దొరుకుతున్నది.
పాత్రత లేని వాళ్లకు దొరుకుతలేదు, బయట కానీ అంతరంగంలో కానీ. ముందు బయట ప్రపంచంలో సర్వత్రా ఈశ్వర దర్శనం చేసుకోవాలి. అంతా భగవత్ సృష్టి కనుక భగవన్మయం అనే దృష్టి మనకు రావాలి. కొన్ని చోట్ల కనపడటం లేదంటే అందరికీ కనపడటం లేదు. అది పాత్రత, మన లోపల అర్హత ఉంటే ఆ భగవంతుడు కనిపిస్తాడు, సాక్షాత్కరిస్తాడు, అన్ని చోట్ల దర్శనమిస్తాడు. कहीं हो के परगट दिया सबको दर्शन दिया सबको दर्शन, कहीं छुप गया छवि చుప్కే చెవికో. నీ చెవి అంటే సౌందర్యం, నీ అందాన్ని దాచిపెడుతున్నావు కొన్ని చోట్ల. छुपाग के रूप चकमक में बैठा, चकमक में बैठा, छुपाग के रूप అగ్ని రూపంలో చకమక ఒకానొక కాలం లోపల అగ్నిని చెకుముకి రాళ్లతో వెలిగించుకునేవాళ్ళు. చెకుముకి రాళ్లను 2 రాళ్లను రాపిడి చేస్తే అందులోంచి నిప్పురవ్వలు పుడతాయి. ఆ నిప్పురవ్వల ఆ రాళ్ల లోపల దాగి అగ్ని రూపంలో దాగి ఉన్నది ఎవరు? ఆ భగవంతుడే, ఆ పరమాత్మయే చెకుముకి రాళ్లలో అగ్ని రూపంలో దాగి ఉన్నాడు. మళ్ళా గోరింటాకులో మైదాకు, హరి మెహందీ మెలాలికా రంగు లాయ. గోరింటాకు లోపల గోరింటాకు ఏ రంగులో ఉన్నది? ఆకుపచ్చ రంగులో ఉన్నది. కానీ దానిని శుభ్రంగా కడిగి నూరి చేతికి పెట్టుకుంటే ఏ రంగు వస్తున్నది? ఎరుపు రంగు వస్తున్నది. అంటే ఆ గోరింటాకులో, ఆకుపచ్చని గోరింటాకులో ఎరుపు రంగు దాగి ఉన్నది. అది ఎవరి స్వరూపం? అది ఎవరి సృష్టి? ఆకుపచ్చ స్వరూపం తనదే, ఆ ఎరుపు స్వరూపం తనదే, రాతి రూపం తనదే, అగ్నిగా మిడుగురు నిపురవ్వలు నిపురవ్వల రూపంలో ఉన్నది తనే. అన్నీ తనవే, తన స్వరూపాలే. ఎటు చూసినా అన్నీ తన స్వరూపాలే. छुपाग के रूप चकमक में बैठा, चकमक में बैठा, हरी मेहंदी में लाल का रंग लाया, कहीं ज्योति धातु कहीं धातु ఛాయ. ఎందుకంటే అది ఆ స్థాయి రావాలి. ఆ స్థాయి కోసము రావాలంటే ముందుగా సత్సంగము, సద్గురు, సద్నామము, వీటి ద్వారా సత్సంగానికి వెళ్ళి సద్గురువు ద్వారా సత్సంగంలో జ్ఞానాన్ని, వ్యవహార జీవనం మనం ఏ విధంగా వ్యవహరించాలనేది సద్గురువు సత్సంగంలో చెప్తుంటాడు. ఆయన ప్రవచించిన మాటలను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకొని వాటిని ఆచరిస్తూ ఉంటే సత్నామము, ఆయన ప్రసాదించిన సత్నామాన్ని నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే మనసు ఆ స్థాయికి చేరుకుంటుంది. ఎటు చూసినా అటు ప్రేమమయం, ఎటు చూస్తే అటు ఈశ్వరమయం. ఏ వస్తువును చూసినా కూడా అందులో దర్శనం, భగవద్ దర్శనం లభిస్తుంది. అగ్ని లోపల, చకుముకి రాళ్ళ లోపల, ఆ నిప్పురవ్వల లోపల, తర్వాత ఆకుపచ్చని గోరింటాకు లోపల ఎరుపు, ఆ గోరింటాకు మైదాకు రంగు లోపల ఎరుపు రంగు లోపల, అంతటా సర్వధార సర్వేశ్వరుని దర్శనం దొరుకుతుంది. అందుకని జిధర్ దేఖతా హూ, ఆ స్థితి వచ్చిన తర్వాత జిధర్ దేఖతా హూ తుఝే దేఖతా హూ తుఝే దేఖ్. ఎటు చూసినా ఆయననే మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎట్లా ఆ దృష్టి రావాలంటే ఏం చెయ్యాలి? జిధర్ దేఖతా హూ తుఝే దేఖతా హూ తుఝే దేఖతా హూ, మేరే దృష్టి మే ఆప్ తూ బ్రహ్మ మాయా, కहीं జ్యోతి ధాతు కहीं ధాతు ఛాయ. నా దృష్టిలో నీవే బ్రహ్మవు, నీవే మాయవు. మాయా నీవే, బ్రహ్మవు నీవే. ఎందుకంటే మాయ అడ్డుకోవటం వల్ల మనకు బ్రహ్మ దర్శనం దొరకటం లేదు, ఈశ్వర దర్శనం కలగటం లేదు. కనుక మాయా అడ్డుపొరలు అడ్డుగా ఉన్నది తనే. దాని వెనక భగవత్ స్వరూపంగా ఉన్నది తనే. दया राधा स्वामी की मुझ पर हुई अब, मुझ पर हुई अब, दया राधा स्वामी की मुझ पर हुई अब,
मुझ पर हुई अब। परम संत अवतार धर कर चिताया, कहीं ज्योति था तू, कहीं था तू छाया। దయా రాధాస్వామికి ముజ్పర్ ఆ రాధాస్వామి దయ మన మీద కలిగినప్పుడు, దయా రాధాస్వామికి ముజ్పర్ హుయి అబ్, ముజ్పర్ హుయి, ఎప్పుడు నా మీద ఆ రాధాస్వామి దయ ఎప్పుడు కలుగుతుంది? సర్వం ఈశ్వరమయంగా తోచినప్పుడు. ఎక్కడ జిద్దరు దేక్తా హూ ఉదర్ తూ హి తూ హై, అంతటా ఆయనను దర్శించుకున్నప్పుడు. అది ఎంత అజ్ఞానంలోన జ్ఞానంలోన అంతటా తనని దర్శించుకున్నప్పుడు, అంధకారంలోన ప్రకాశంలోన సర్వం తననే మనం దర్శించుకోగలిగినప్పుడు దయ కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? పరమ సంత్ అవతార్ ధరికర చేతాయ, ఆ సంత్ అవతారం ధరించి జాగృతం చేస్తాడు, మేల్కొల్పుతాడు. ఎట్లా మేల్కొల్పుతాడు? परम संत अवतार धर कर चिताया, कहीं ज्योति था तू, कहीं था तू छाया। जहाँ आँख खोली वहीं तुझको पाया, कहीं ज्योति था तू, कहीं था तू छाया। ఆ దయ రాధస్వామి, ఆ రాధస్వామి దయ కలిగినప్పుడు పరమసంతు అవతారాన్ని ధరించి జాగృతం చేస్తాడు. సత్సంగంలో సద్నామాన్ని మనకు ఉపదేశిస్తాడు. దాని నిరంతర సాధన వలన బాహ్య ప్రపంచంలో, ఏ బాహ్య సృష్టిలో ఏ భగవంతుని మనం దర్శనం చేసుకుంటున్నామో ఆ దర్శనము అంతరంలో దొరకటం ప్రారంభమవుతుంది. అంతరంగంలో మనము అంతర్ముఖులం కావాల్సిన అవసరం ఉన్నది. అంతర్ముఖులమ అయినప్పుడు అసలైన సర్వాధార సర్వేశ్వర దర్శనం బయట జరుగుతున్నది. కానీ ఇది ఒక రోజు నశించిపోయేది. ఈ స్థూల ప్రకృతి ఏదో ఒకనాటికి నశించిపోతుంది. ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు ఎప్పటికీ అట్లనే ఉంటుందా? కొన్నాళ్ళ తర్వాత ఎండిపోతుంది. తర్వాత అది శిథిలం అయిపోతుంది. అట్లాగే మిగిలినవి కూడా. ఒక జీవి వచ్చింది అంటే, పుట్టింది అంటే అది మృతి చెందక తప్పదు. ఒక మనిషి పుట్టినాడంటే, ఈరోజు పుట్టినాడంటే కొంతకాలానికి మరణించక తప్పదు. కానీ ఈ జనన మరణాలకు అతీతంగా ఉన్న స్థితి ఏది ఉన్నదో ఆ స్థితిని మనం పొందగలగాలి. అదే నిర్వాణ స్థితి. అది ఎక్కడ? కారణ శరీరంలో ఉంటుంది. అది మనకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటాం. స్థూల ప్రకృతి, సూక్ష్మ ప్రకృతి, కారణ ప్రకృతి. స్థూల ప్రకృతిలో ఏమున్నాయి? శరీరం ఉన్నది, కుటుంబ పరివారం ఉన్నది, సంతానము, సంపదలు, ధనము, సిరి సంపదలు, ఇవన్నీ స్థూల ప్రకృతిలోకి వస్తాయి. మరి సూక్ష్మ ప్రకృతిలో ఏమున్నాయి? సూక్ష్మ ప్రకృతిలో మన సంకల్ప వికల్పాలు ఉన్నాయి. మంచి చెడు, గౌరవము, ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా మన ఆలోచన విచారాలు, ఇవన్నీ కూడా సూక్ష్మ ప్రకృతి లోపల ఉన్నాయి. ఈ ఆలోచన విచారాలు చేసేది మనసు కనుక, మనసు పుట్టుక స్థానము సూక్ష్మ శరీరంలో కనుక ఇవన్నీ సూక్ష్మ ప్రకృతిలోకి వస్తాయి. తర్వాత కారణ శరీరంలో, కారణ ప్రకృతి లోపల కేవలం ప్రకాశము, అది నిర్వాణ స్థలం, శాశ్వతమైనటువంటి ఆనంద మంగళస్థానాన్ని ఇచ్చే స్థానము కారణ శరీరం. అక్కడే చిదాకాశ బ్రహ్మాండం లోపల సర్వాధార సర్వేశ్వరుని నివాస స్థానం. అక్కడికి చేరుకోవాలంటే ముందు సత్సంగంలో సద్గురువు ఉపదేశించిన మార్గంలో మనము వ్యవహార జీవనం గడుపుకోవాలి. తర్వాత ఆయన ఏ నామాన్ని ప్రసాదించినాడో దానిని నిరంతరం స్మరణ చేస్తూ ఉంటే మనసు ప్రేమ, సత్యము, ప్రేమ, దయలతో నిండిపోతుంది. ఈర్ష్యాద్వేషాలు మనసులోంచి వెళ్ళిపోతాయి. అంతకుముందు మన మనసు లోపల జన్మ జన్మల నుంచి ధూళి మూగి ఉన్నది మనసు మీద. ఏంటి ఆ ధూళి కణాలు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అసూయ, ద్వేషము, ఈర్ష్య, మానవమాన, ఇవన్నీ ఉన్నాయి.
ఇవి ఒక్కరోజే కాదు, కోటి కోటి జన్మల నుంచి ఈ మనసు అనే దర్పణం మీద ధూళి కణాలై మట్టిలాగా పేరుకుపోయి ఉన్నాయి. ఇవన్నీ ఎవరు సాఫ్ చేస్తారు, ఎవరు శుభ్రం చేస్తారు? ఇవన్నీ ఎక్కడ తొలగిపోతాయి అంటే సంత సద్గురువు సాంగత్యంలో, ఆయన దర్శనం లోపల సద్గురువు ఏం చేస్తాడు, తన సత్సంగం లోపల సత్సంగం అనే సబుతోని ఈ మన మనసు మీద ఏర్పడి ఉన్న ఈ మూగి ఉన్న ధూళి, అంటుకపోయి ఉన్న ఈ దుమ్మును కడిగేస్తాడు. అందుకే కబీర్ సాహెబ్ అంటాడు, గురు ధోబి సిఖ్ కాపడా సేవక్ సిర్జన్హార్ సురత్ శిలా పర్ ధోయే నిక్సే జ్యోతి అపార్. సురత్ అనే శిల మీద సురత్తో సాధన చేసే అవసరం గురించిన ప్రాముఖ్యాన్ని, అవసరాన్ని కబీర్ సాహెబ్ చెప్తున్నాడు. గురువు అనే చాకలి అంటే గురువు ఏం చేస్తాడు, మన మనసు మీద ఏర్పడిన ధూళి కణాలను తొలగిస్తాడు. ఎట్లా? సత్సంగం అనే సబుతో శుభ్రం చేస్తాడు, జ్ఞానంతో శుభ్రం చేస్తాడు. గురు ధోబీ సిఖ్ కాపడా సేవక్ సిర్జన్హార్ సురత్ శిలా పర్ ధోయే నిక్సే జ్యోతి అపార్. అప్పుడు అద్భుతమైనటువంటి ప్రకాశం కనిపిస్తుంది. అట్లాగే మనను గురువు ఏం చేస్తాడు, అంతర్ముఖం కావడానికి ప్రేరణ కలిగిస్తాడు అంతర్ముఖంగా. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఛాయా భీ తూ హీ హై, ప్రకాశము నీవే, నీడము నీవే, వెలుతురు నీవే, అంధకారానివి నీవే, పగలు నీవే, రాత్రి చీకటివి నీవే, పౌర్ణమి నీవే, అమావాస్యవు నీవే. అంటే ఈ దృష్టి ఒకటి బాహ్య దృష్టి, ఇంకొకటి అంతరంగంలో ఎప్పుడైతే అంతర్ముఖులమై గురువు ఏ నామాన్ని ప్రసాదిస్తాడో దానిని నిరంతరం సాధన చేయటం ద్వారా మన సూక్ష్మ శరీరంలో మన సురత్ ప్రవేశించి సాధన. ఎందుకంటే ఇది సురత్ శబ్ద యోగ అభ్యాసం, రాధాస్వామి మతం కనుక మహారాజ్ నామదానం ఇచ్చినప్పుడు అంతర్ముఖులం ఎట్లా కావాలి, అంతరంగంలో ఎట్లా దర్శనం చేసుకోవాలి అనేది సద్గురువు బోధిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది, అంతర్నేత్రం మనది తెరుచుకుంటుంది. మన ప్రథమ స్థానం ఏది, భ్రూమధ్యం. సూక్ష్మ శరీరంలో ప్రథమ స్థానం భ్రూమధ్య స్థానం నుంచి ప్రయాణం మొదలవుతుంది. అక్కడి నుంచి సహస్రదళ కమలం, త్రికుటి, సున్ను, మహాసున్ను, భమర్ గుఫ. ఈ స్థానాలు మనస్సుకు సంబంధించినవి. ఇవన్నీ కూడా మనసు పుట్టుక త్రికుటిలో కనుక ఈ స్థానాల లోపల దర్శనం ఇచ్చేది కూడా తనే. అయితే అంధకారం ఎక్కడ ఉన్నది అంతరంలో అంటే సాధన చేసిన సాధకునికి, సంత మహాత్ములకు ఏం చెప్తున్నారు, అక్కడి అనుభూతులు మనకు ఉపదేశిస్తూ స్వామీజీ మహారాజు హిదాయత్ నామాలో రాస్తారు. ఆ సున్ను స్థానంలో ప్రకాశ ప్రవాహం, ప్రకాశ సాగరం కొన్ని మైళ్ళ దూరం వరకు ప్రకాశం కనిపిస్తూ ఉంది. అందులోంచి సురత్ స్నానం చేస్తూ సురత్ ఈదుతూ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అది శుద్ధ సురత్ అవుతుంది. అంటే ముందు అనంతమైనటువంటి ప్రకాశ దర్శనం, తర్వాత మహా అంధకారం, 1000 అమావాస్యలో 1000 చీకటి రాత్రులు, కాటుక కొండలలాగా అనంతమైనటువంటి చీకటి మహాసురు. అందులోంచి కూడా ప్రయాణం చేస్తుంది సురత్. అంటే అన్నీ బయట అంతరంగం లోపల అన్నిటి సృష్టి ఎవరు చేస్తున్నారు, ఆ మాలికే కుల్. ఈ స్థితులను దాటిపోయిన తర్వాత ఆ నిర్వాణ స్థితి, మహాసున్న తర్వాత భవర్ గుఫా స్థానం తర్వాత సత్లోకం, అలక్లోకం, అగంలోకం, అనామిలోకం. ఇవి కారణ శరీరం సత్లోకం నుంచి ప్రారంభమవుతుంది. స్థూల శరీరము భ్రూమధ్యానికి కింది పార్ట్. ఇందులోపల పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఇది భౌతికమైనటువంటిది. సూక్ష్మ శరీరము ఇది భ్రూమధ్యం నుంచి సత్లోకం వరకు. ఇది సూక్ష్మ ప్రకృతి, సూక్ష్మ శరీరం. తర్వాత కారణ శరీరం, ఇక్కడ నుంచి ఈ మధ్యస్థానం వరకు కారణ శరీరం. ఇక్కడ
సత్లోకం, అలక్లోకం, అగంలోకం, అనామిలోకం. ఈ స్థితులన్నీ ఇవన్నీ సంత్ మహాత్ములు దర్శనం చేసుకున్న సంత్ మహాత్ములు అక్కడి స్థానాల అనుభూతిని వర్ణిస్తారు, చెప్తుంటారు. అసలైన మాలిక్య కుల్ సర్వాధార సర్వేశ్వరుని స్థానము కారణ శరీరంలో ఆ చిదాకాశ బ్రహ్మాండ స్థానంలో ఉన్నది. అదే నిర్వాణ స్థానం, అక్కడే పరమ శాంతి లభిస్తుంది. అందుకే ఆ స్థానానికి చేరుకున్న సంతు మహాత్ముడు పరమసంతు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? दया राधा स्वामी की मुझ पर हुई अब, मुझ पर हुई अब, పరమ సంత్ అవతార్ ధర్ కర్ చితాయ. ఆ పరమ సంత్ అక్కడికి చేరుకున్న పరమ సంత్ ఏం చేస్తున్నాడు? దిగి వస్తున్నాడు. సామాన్య మానవునికి మేలుకొల్పడానికి, మనలను చైతన్యపరచడానికి, మన జీవన లక్ష్యాన్ని గుర్తు చేయడానికి ఆ మాలిక్య కుల్ సర్వాధార సర్వేశ్వరుడు సత్పురుషుడై సద్గురువై తన స్థానం, ఆ శిఖా మధ్య స్థానంలో ఉన్న తన స్థానం నుంచి దిగి వచ్చి సత్పురుషుడై సద్గురువై గురువై మానవ రూపం ధరించి మనలను మేలుకొల్పుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ఆ మార్గం చూపిస్తున్నాడు, మార్గదర్శనం చేస్తున్నాడు. ఏ మార్గదర్శనం? ఆ సంత్ సద్గురు స్థానానికి అంతర్ముఖం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాడు. తన సత్సంగంలో మన జీవితం ఏ విధంగా ఉండాలి, సత్యము, ప్రేమ, దయలతో కూడిన జీవనం గడపాలి, మన వ్యవహార జీవనం బాగుండాలి. ఎటు చూసినా ఆయన దర్శనం చేసుకునే విధంగా మన మనసు ఏర్పడాలి, దానిని తయారు చేసుకోవాలి. అంటే ఇందులోంచి చెడు లక్షణాలన్నీ వెళ్ళిపోవాలి, అవలక్షణాలన్నీ వెళ్ళిపోవాలి, దురలవాట్లన్నీ వెళ్ళిపోవాలి, దుశ్చింతనలు వెళ్ళిపోవాలి. మన మనసులో ఎప్పుడు మంచి ఆలోచనలే రావాలి. మంచి తప్ప ఇంకొకటి సత్యము, ప్రేమ, దయ మనది వ్యవహార జీవనంలో, ప్రపంచంలో జీవితం గడపడానికి కావలసిన సంపాదన కూడా సత్యమైనదై ఉండాలి. హక్ హలాల్కి కమాయి అంటారు. న్యాయార్జన, ధర్మార్జన, ఇతరులను మోసం చేసింది, అన్యాయం చేసింది, దుశ్చింతనతోని సంపాదించింది, ఇది మనం జీవితం గడుపుకోవడానికి ఉపయోగించుకోకూడదు. మనది చెమటోడ్చిన సంపాదన కావాలి. సత్యము, ప్రేమ, దయని పంచుకోవాలి. వాడి సర్వ ప్రాణులలో ఆయనను దర్శించగలగాలి. అన్ని జీవులలో ఆ పరమాత్మ, అన్ని జీవులు ఆయన సృష్టించినవే కనుక ఆయన దర్శనం ప్రతి జీవిలో చేసుకుంటూ ఉంటే కష్టాలు అనేవి తగ్గుతాయి. ఇప్పుడు మనకు వస్తున్న దుఃఖాలు, సంకటాలు, సమస్యలు ఇవన్నీ కర్మ ఫలితాలనే జ్ఞానము సద్గురువు మనకు తన సత్సంగం లోపల కలిగిస్తాడు. కనుకనే సత్సంగం యొక్క ఆవశ్యకత చాలా ఉంది. సత్సంగము, సత్నామము, సద్గురువు, సాధన, దానివల్ల నిజరూప దర్శనం దొరుకుతుంది. ఎక్కడి నుంచి, ఏ ఇంటి నుంచి అయితే మనం దిగినామో, ఏ ఇంటి నుంచి అయితే మనం వచ్చినామో ఆ ఇంటికి చేరుకుంటాము. ఆ పరమాత్మ ధామానికి మనం చేరుకోగల రహస్యాన్ని సద్గురువే ప్రసాదిస్తాడు. కనుకనే సద్గురువు మహత్యం, సద్గురువును అంతర్ముఖంగా దర్శనం చేసుకోవాలి. అందుకు సత్సంగం చాలా అవసరం. సత్సంగము, సత్నామము, సద్గురువు. అప్పుడు ఏం జరుగుతుంది? జహాంఖ్ ఖోలి అక్కడికి చేరుకున్న తర్వాత మొదలు ఏ ప్రాణి లోపల, అన్ని ప్రాణుల లోపల దర్శనం చేసుకుంటాము. తర్వాత ఇంకా ఉన్నత స్థితిని పొందిన తర్వాత కూడా అదే ఏం చెప్తున్నాడు ఇక్కడ? అటువంటి స్థితిని పొందడానికి జహాంఖ్ ఖోలి వహీ తుజ్కో పాయ, కహీ జ్యోతి ధాతు, కహీ ధాతు ఛాయ. ఆ దర్శనం, అంతర్ముఖ దర్శనం జరిగిన తర్వాత మన లక్ష్యం నెరవేరుతుంది, నిర్వాణ స్థితి ప్రాప్తిస్తుంది. జహాంఖ్ ఖోలి వహీ తుజ్కో పాయ, కహీ జ్యోతి ధాతు, కహీ ధాతు ఛాయ. రాధాస్వామి.